ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మొన్నటిసారి మంచి ఛాయిస్ వచ్చింది. శివసేన ఉద్ధవ్ థాకరేతో, అంటే వాస్తవంగా వరుసగా 2 సార్లు ఓడిపోయినా కూడా ఉద్ధవ్ థాకరే బీజేపీని దెబ్బతీసి అటు పక్కకి తను పెట్టుకున్నటువంటి సందర్భంలో, కూటమి అయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా జట్టు కట్టడం వల్ల కొంతమంది మంత్రులు అయ్యారు. కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది అనుకున్నారు. తెరా చూస్తే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ 2 సర్వనాశనమై కాస్తో కూస్తో నిలదొక్కుంది ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన ఆ కూటమిలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ మహారాష్ట్రలో బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు. 3 సార్లు కాంగ్రెస్ తరపున గెలిచినటువంటి కైలాస్ గోరింఠ్యాల్ ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించారు. వాస్తవంగా ఆయన సీటు ఇప్పటికే షిండే బ్యాచ్కి సంబంధించినటువంటి శివసేన చేతిలో ఉంది. అర్జున్ కోట్కర్ అక్కడ గెలిచారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాస్త బీజేపీలో చేరుతున్నారు.